హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే మెత్తటి స్పాంజ్ లాంటి సొరకాయ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటాయి, అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒకసారైనా సరే ఈ సొరకాయ ఇడ్లీలను ట్రై చేసి చూడండి. చూసారా, ఇడ్లీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, స్పాంజ్ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ స్పాంజ్ ఇడ్లీలని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సొరకాయ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, తెల్ల రవ్వ, ఆ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇది కొంచెం లైట్గా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకుంటేనే మీకు రవ్వ ఈవెన్గా వేగుతుంది అనమాట, లేకపోతే రవ్వ తొందరగా మాడిపోతుంది. సో ఒక 2-3 నిమిషాలకి రవ్వ ఇలా చక్కగా వేగిపోతుంది. లైట్గా రంగు కూడా మారింది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ ప్యాన్లో నుంచి ఈ రవ్వను తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇదే ప్యాన్లో రవ్వ ఉంచేసారనుకోండి, ప్యాన్ వేడికి రవ్వ మాడిపోతుంది అనమాట. అందుకని ఇలా బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసారా, ఈ సైజులో ఉండే సొరకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా సగానికి కట్ చేసుకోండి. ఈ విధంగా సొరకాయని తీసుకున్న తర్వాత ఇందులో గింజలు ఏమైనా ఉంటే తీసేసేయండి. గింజలు తీసిన తర్వాత సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి. మీరు కావాలంటే సొరకాయ పైన ఉన్న తొక్కని తీసేసి కూడా తురుముకోవచ్చు. నేనైతే తొక్కతో సహా తురిమేస్తున్నాను. సొరకాయని ఈ విధంగా తురిమిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు సొరకాయ తురుము వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. 1 కప్పు సొరకాయ తురుము కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ తురిమిన సొరకాయలో నుంచి మనం చక్కగా సొరకాయ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. చేత్తోనే ఇలా గట్టిగా పిండారనుకోండి, సొరకాయ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా సొరకాయ జ్యూస్ వచ్చిన తర్వాత ఈ సొరకాయ తురుముని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసిన ఈ సొరకాయ జ్యూస్ను మాత్రం మనం ముందుగా వేయించుకున్న ఈ రవ్వలో వేసేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి 1 కప్పును సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. పెరుగును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. చక్కగా మనకప్పుడు రవ్వ నానుతుంది అనమాట. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను చూసారా, రవ్వ అంతా కూడా చక్కగా పెరుగుని, నీళ్ళని, ఈ సొరకాయ జ్యూస్ని అంతా కూడా పీల్చుకొని ఇలా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించుకోండి. అదేవిధంగా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రవ్వలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అదేవిధంగా మనం ముందుగా సొరకాయ రసాన్ని తీసేసి సొరకాయ తురుమును పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక క్యారెట్ ఈ విధంగా తురుముకొని వేసుకోండి. మీ దగ్గర క్యారెట్ టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసి ఇవన్నీ కూడా చక్కగా ఈ నానిన రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇడ్లీని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడాని కానీ ఈనోని కానీ వేసుకున్నారంటే ఇడ్లీ మీకు చక్కగా మెత్తగా వస్తాయి అనమాట. మీరు ఇడ్లీని పెట్టుకునే ముందే ఈ విధంగా పిండిలో వంట సోడాని కానీ లేదంటే ఈనోని కానీ వేసుకొని కలుపుకోవాలి. పిండి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇడ్లీలు వేసుకున్నారంటే మీకు అంత సాఫ్ట్గా రావన్నమాట. అందుకనే ముందుగానే అన్ని రెడీ చేసేసుకొని చూసారా, నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈ విధంగా బ్లూ కలర్ ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనో ఉంటుంది కదా, ఆ ఈనోని ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, దాన్ని కూడా
వేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఆల్రెడీ గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీ ప్లేట్లలో నార్మల్గా మీరు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి ఇడ్లీ పిండిని రెడీ చేసుకున్నారంటే మీకు 10 ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. ఇక్కడ నేను రైస్ కుక్కర్ కప్పుని యూజ్ చేశాను. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. రైస్ కుక్కర్ కప్పుతో కనుక మీరు అన్నిటిని కొలుచుకొని తీసుకున్నారంటే మీకు 10 ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. సో ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, నీళ్లు బాగా మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి ఈ ఇడ్లీ పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ ఉడికిన వెంటనే స్పూన్ పెట్టి తీసేసారనుకోండి ఇరిగిపోయినట్లుగా వస్తాయి అనమాట. అదేవిధంగా ముద్దలాగా వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేశారంటే ఇడ్లీ చక్కగా సెట్ అవుతాయి అనమాట. 5 నిమిషాల తర్వాత తడి స్పూన్ తోటి ఈ విధంగా చక్కగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారా ఎంత మెత్తగా ఉందో, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూసారా లోపల వరకు కూడా చక్కగా ఉడికి ఈ విధంగా స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ స్పాంజ్ ఇడ్లీలను ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.